ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద జనాభా ఉన్న దేశమైన ఈ యొక్క దేశంలో కోట్లాది మంది ప్రాణాలు పోతాయని చెప్పి భయపెట్టిన మన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుతూ కరోనా నుంచి కాపాడుతూ ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని 11వ స్థానంలో ఉన్న మన భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్లే విషయాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. 6 గ్యారంటీలను మోసం చేసే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 2005 ఇచ్చింది మన ఆడపిల్లలకు, ప్రతి ఆడపిల్లకు మన స్త్రీకి ప్రతి మహిళకు 2500 అన్నారు. మరి ఏ ఒక్కరికైనా ఇప్పటిదాకా 2500 ఏ మహిళకైనా వచ్చిందా? రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. ఏ రైతుకైనా 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు 15,000 అన్నారు కౌలు రైతులకు. మరి ఏ రైతుకైనా ఈరోజు రైతు బంధు 15,000 రూపాయలు వచ్చిందా? రైతు కూలీలకు 12,000 రూపాయలు అన్నారు. మరి ఏ రైతుకైనా కూలీ రైతులకు 12,000 వచ్చినాయా? ఈరోజు 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నారు. ఏ నిరుద్యోగి కన్నా 4,000 రూపాయలు వచ్చినాయా నెలకు? పెన్షన్లు వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ఆ 2,000 రూపాయల పెన్షన్ 4,000 అన్నారు ముసలోళ్ళకి, వితంతువులకి. అదేవిధంగా వికలాంగులు కూడా పెద్ద ఎత్తున ఎవరికైనా ఇప్పటిదాకా పెన్షన్ వచ్చిందా? అనేక హామీలు ఇచ్చింది. ఇంకా ఉద్యోగస్తులకు ఇచ్చిండ్రు, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చింది, అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. ఈరోజు పిఆర్సీకే ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు. అన్ని అక్కడే లేదు. కుసబెట్టి మాకని ముద్దుగా ముంచలో పెట్టి పంపిస్తారు, మమ్మల్ని ఏం చేస్తారే అంటున్నారు వాళ్ళు. సో ఈరోజు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మేము ఏమన్నా ఆర్టీసీ బస్సులో ఆడోళ్ళని ఎక్కించడం ఫ్రీగా అంటున్నారు. అదే ఆడోళ్ళు ఏ ఊరికి పోయినా తిడుతున్నారు. ఎవరు అడిగిండు బస్సు? మేము అడిగినామా బస్సు? మా ఊళ్ళో ఎవరు ఎక్కిస్తున్నారు? హైదరాబాద్ ఎక్కించి అక్కడ పట్టణాలు ఎక్కిస్తే మా పరిస్థితి. మేము బస్సు ఆపితే బస్సు ఎక్కుతారు. ఇక్కడ బస్సు ఆపడానికి ఆపలేరు మమ్మల్ని. ఏదైనా ఆపితే బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నట్టు ఏడుస్తున్నారు ఆడోళ్ళు. ఇంతకుముందు ఒకటి చూస్తే వీడియో, ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపుతానంట ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏదో ఆపుతారే కానీ పాపం ఆడోళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు. మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా 0 బిల్లు వచ్చినాయా? వాళ్ళ బిల్లులు 500 రూపాయలకే సిలిండర్ వచ్చినాయా? ఎవరు కొనుక్కున్నా? ఇవన్నీ ఓన్లీ పబ్లిక్ మీటింగ్లు పెట్టి పెద్ద పత్రాలు ఇచ్చి పెద్ద చూపించే తప్పితే క్షేత్ర స్థాయిలో ఏది కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు.